Taste the Daily. హ్యామిగోస్ నమస్తే, వెల్కమ్ టు ఇండియా గ్లిట్స్. అభిమానం అనేది ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చాటుకుంటూ ఉంటారు. అయితే ఈ డైరెక్టర్ అభిమానం చాలా డిఫరెంట్ అని చెప్పొచ్చు. 650 కిలోమీటర్లు పవన్ కళ్యాణ్ గారి గురించి హైదరాబాద్ నుంచి తిరుపతి వరకు నడక మార్గంలో వెళ్ళి దేని గురించి వెళ్ళారో తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు శ్రీవాస్తవ్ గారు, మాట్లాడదాం. హాయ్ శ్రీవాస్తవ్ గారు. నమస్తే. నమస్తే. సో నాకైతే నిజంగానే ఆశ్చర్యం అనిపించింది. 650 కిలోమీటర్లు హైదరాబాద్ నుంచి తిరుపతికి నడక మార్గంలో వెళ్ళారు. అందరూ డైరెక్టర్ మీ వర్క్ పక్కన పెట్టి మరి వెళ్ళారు. అసలు ఏంటి, ఎందుకు, అసలు కళ్యాణ్ గారి గురించి ఎందుకు చేయాలనిపించింది? ఆయన అంటే ఫస్ట్ నుంచి అభిమానం అండి. ఆయన యొక్క క్యారెక్టర్ గురించి, ఆర్టిస్ట్గా కాదు, క్యారెక్టర్ గురించి అభిమానం. ఆయన జనసేన పార్టీ పెట్టినప్పుడే నేను సభ్యత్వం తీసుకున్నాను. అప్పుడే స్టార్టింగ్లో ఓకే తీసుకున్నాను. ఈ ఎందుకు వెళ్ళటం జరిగిందంటే అండి, ఇప్పుడు మనకి ఎలక్షన్స్ డిక్లేర్ చేసే ముందు విజయసాయి రెడ్డి గారు మన ఎలక్షన్ కమిషనర్కి ఒక కంప్లైంట్ చేశారు. ఏంటంటే జనసేన రిజిస్టర్ పార్టీగా కానీ రికగ్నైజ్డ్ పార్టీ కాదు, వాళ్ళకి గాజు గ్లాసు ఇవ్వటానికి వీల్లేదు అని చెప్పి పెట్టారు. ఎలక్షన్ కమిషనర్ కూడా వాళ్ళు ఏంటంటే 6% రాలేదు, 2 ఎమ్మెల్యేలు గెలవలేదు కాబట్టి దాన్ని రిజెక్ట్ చేశారు వాళ్ళు ఫస్ట్. ఓకే రిజెక్ట్ చేసేటప్పటికి అంత అల్లగొల్లాలో మీడియా అయితే దారుణంగా ఉంది. అప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు ఓడిపోతున్నారు. ఎందుకంటే ఆయన 30 సీట్లు, అప్పుడు ఇంకా ఎన్ని సీట్లు అనేది తెలియదు. ఒక 40 తీసుకుంటాడని, 50 అని, 60 అని, 70 అని రకరకాలుగా అంటున్నారు. ఎన్ని తీసుకుంటే అంతమందికి అన్ని సింబల్స్ వస్తాయి. ఒక్కొక్కటి సింబల్ వస్తుంది కానీ అందరికి ఒకటే రాదు. ఎందుకంటే రికగ్నైజ్డ్ పార్టీ కాదు, రిజిస్టర్ పార్టీ, ఓన్లీ పార్టీగా రిజిస్ట్రేషన్. వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదన్నమాట ఇంకా ఒక పార్టీగా. అంటే ఈ క్వాలిఫికేషన్ 6% రావాలి, 2 ఎమ్మెల్యేలు గెలవాలి మినిమం. ఆ రెండూ లేవు కాబట్టి వాళ్ళు ఎవరనేటప్పటికీ ఇక మీడియా కూడా కష్టం. నాకు కూడా తను 10 ఏళ్ల నుంచి ఎవ్వరికీ సాధ్యం కాదండి. నాకు తెలిసి 2 చోట్ల పోటీ చేసి 2 చోట్ల ఓడిపోయి 10 ఏళ్ళు పార్టీ నడవటం అనేది ఎవ్వడి వల్ల కాదు. ఇంకోటి ఏంటంటే 10వ రోజే క్లోజ్ చేసేస్తారు. ఎందుకంటే తన్నే గెలవలేదు 2 చోట్ల, ఇంత ఇదా అని చెప్పేసి ఎవరైనా సరే నడపడం అనేది కష్టం. అలా తను ఇంకా ఏదైతే ఓటమి ఉందో ఓటమి నుంచి మొదలుపెట్టాడు ప్రయాణం చేసి 10 ఏళ్ళు ఇవాళ ఈ స్థాయికి వచ్చిందంటే ఆయన యొక్క నమ్మకం, దృఢ నిశ్చయం. అలా ఆయన చేసి ఇప్పుడు ఇంత కష్టపడి 10 ఏళ్ళ నుంచి ఒక్కడే నిలబడి ఇంట్లో వాళ్ళని తిట్టించుకొని, ఆయన తిట్టించుకొని, రకరకాల మాటలు అనిపించుకొని ఇంత చేసి గాజు గ్లాసు అనేది జనాల్లోకి తీసుకెళ్ళారు. జనసేనకి పలానా సింబల్ అనేది తీసుకెళ్ళిన తర్వాత తీరా ఎలక్షన్ ముందు అది కాదు, రకరకాల సింబల్స్ వస్తాయి, ఎవరికి ఇది వస్తుందో తెలియదు క్యాండిడేట్స్కి అనేటప్పటికీ చాలా బాధ అనిపించింది. నాకు కూడా, నా ఫ్రెండ్ సర్కిల్ కూడా కొంతమంది ఉన్నారు, వాళ్ళు కూడా ఒక రకంగా అవమానంగా మాట్లాడారు. వాళ్ళు నా క్లోజ్ ఫ్రెండ్సే. ఇంకెక్కడ పవన్ కళ్యాణ్ కూడా మళ్ళీ ఓడిపోతున్నాడు, ఒక సీటు కూడా రాదు ఈసారి. ఆ ఒకటన్నా వచ్చింది లాస్ట్ టైము, ఇప్పుడు అది కూడా రాదు. ఏ సింబల్ కానీ ఓట్లు వేస్తారు, ఏమని అడుగుతారు అని చెప్పేసి అందరూ అనేటప్పటికీ నాకు ఒక 2-3 రోజులు నిద్ర పట్టల. నేను యాక్చువల్గా వెంకటేశ్వర స్వామి భక్తుడిని, నేను బాగా బిలీవ్ చేస్తాను, బాగా అంటే బాగా. రోజు అనుకోకుండా నాకు ఎప్పుడు గోవిందమాల అనేది వేసుకోలేదండి. నేను ఎప్పుడైనా వెళ్ళాలంటే ధర్మని తిరుపతి వెళ్ళి వచ్చేస్తాం తప్ప ఎప్పుడు వేసుకోలేదు. నాకు ఎందుకో అనిపించింది గోవిందమాల వేసుకుందాం అని చెప్పి. కర్మన్ ఘాట్లో స్వామి ఉంటాడు, గ్యార గోపాల స్వామి అని. ఆయన లైఫ్ టైం మొత్తం గోవిందమాల వేసుకొని ఉంటారు ఆయన, గురుస్వామి. ఆయన దగ్గరికి వెళ్ళి ఇలా వెళ్తానండి అంటే ఆయన షాక్ అయ్యాడు. ఇక్కడ నుంచి నడిచి వెళ్ళడం ఏంటి, నువ్వు ఫారెస్ట్ ఉంటుంది, అందులో ఎక్కడ తింటావు, ఎక్కడ పడుకుంటావు, గోవిందమాల వేసుకుంటావు, ఓకే 21 రోజు చేసుకో మినిమం, అది చేసుకొని అక్కడికి వెళ్ళి దర్శించుకో, నీదేముందో కోరిక ఇరుముడి చేసిస్తాను, అవి తీసుకెళ్ళి అక్కడ ఇరుముడిలో స్వామివారికి ఒకటి సమర్పించి ఒకటి తీసుకొచ్చి నువ్వు ప్రసాదం పెట్టుకో, అంతవరకే. కానీ నువ్వు నడిచి వెళ్ళటం ఏంటి అసలు ఒక్కడవే, ఇదేదో బాగుంది, మేము ఇంతవరకు అనుకుంటున్నాం కానీ ఎప్పుడు వెళ్ళలేదు. వాళ్ళు ఆయనకి చాలా టీం ఉందన్నమాట, ఆయన నమ్మేవాళ్ళు, బిలీవ్ చేసేవాళ్ళు. మేము ఎప్పుడు అనుకోలేదు, ఒక పని చేద్దాము, ఒక 50-60 మంది కలిసి 2 వెహికల్స్ పెట్టుకొని వంటకి వాటికి ఏమేమి కావాలో మొత్తం అన్నీ పెట్టుకొని మనం నడుద్దాం, అట్లా ఏమైనా ప్రోగ్రామ్ చేద్దాం నెక్స్ట్ ఇయర్ అన్నాడు. లేదు సార్ ఇప్పుడు వెళ్ళాలి అర్జెంట్ నేను అన్నా.
అనేటప్పటికి సరే నీ ఇష్టం అని చెప్పేసి ఆయన గోవిందమాల వేశారు. వేసినప్పుడు నాకు ఏమనిపించిందంటే గాజు గ్లాసు సింబల్ ఏదైతే ఉందో గాజు గ్లాసు స్వామివారికి సమర్పించాలి ఓకే. ఇరుముళ్ళు అని చెప్పేసి ఏం చేస్తే గాజు గ్లాస్ మనం ఉండిలో వేస్తే ఉండిలో వేయాలన్నమాట ఇరుముడు ఒకటి స్వామివారికి సపరేట్ కడతారు, మనకు ఒకటి ఉంటుంది, రెండు కలిపి తీసుకెళ్ళాలి. ఇరుముడి అంటే రెండు సరే అని చెప్పేసి స్వామివారికి సమర్పించే దాంట్లో గాజు గ్లాస్ వేస్తే హుండీలో అందరూ ముడుపులు వేస్తామంటే అది పగిలిపోవచ్చు. కాయిన్స్ వేస్తారు, బంగారం వేస్తారు, పగిలిపోవచ్చు. ఇన్ కేసు సరే సేఫ్టీగా ఉందనుకో వాళ్ళు కౌంట్ చేసేవాళ్ళు పక్క పడేస్తారు. అందు గురించి ఏం చేశానంటే నేను సేమ్ గాజు గ్లాసు లాగా ఒక ఇత్తడిది ఒకటి వెండిది ఒకటి 2 చేపించాను. చేపించాను అట్లా చేపించి దాంట్లో పెట్టుకొని 3 రోజులు పీఠం పెట్టి ఇంట్లో పీఠం స్వామివారికి దండం పెట్టుకొని రోజు తర్వాత కాస్త 4వ రోజు ఇక్కడ నుంచి బయలుదేరానండి. ఓకే. వెంకటేశ్వర స్వామి గుళ్ళో పూజ చేయించుకొని ఇక్కడ నుంచి ఫస్ట్ టైం ఇక్కడ నుంచి బయలుదేరా. అట్లా నా జర్నీ 18 days పట్టిందండి. 18 days. ఇంకోటి ఏంటంటే మాల్లో ఉన్నా కాబట్టి ఎక్కడ భోజనం చేయకూడదు, ఎవరిని పెడితే తినకూడదు, ఏది పడితే అది. అట్లా వెళ్తూ ఏమన్నా ఫ్రూట్స్, జాంకాయలు, సపోటాలు ఎక్కడ దొరికితే ఎక్కడ దారి పొడిగితే అప్పుడు అటు ఏంటంటే రాయలసీమ వైపు కాబట్టి మనకు బొప్పాయి ఈ కొన్ని దొరుకుతాయి బాగా. హైదరాబాద్ నుంచి నడిచి వెళ్ళానండి. 3వ రోజుకో ఏమో సాగర్ వెళ్ళాను. అయితే ఇంట్లో వాళ్ళు కూడా భయపడి ఏం చేశారంటే నువ్వు ఎక్కడ తింటావు ఏం తింటావు సేఫ్ సైడ్ కొన్ని పెట్టుకో అని చెప్పేసి డ్రై ఫ్రూట్స్ పెట్టారు. కొన్ని బాదము, జీడిపప్పు, కిస్మిస్ ఇట్లా కొన్ని ప్యాక్ చేసి పెట్టారు అన్ని ప్లాస్టిక్ అట్లు. నేను ఇక్కడ సాగర్ దగ్గరికి వెళ్ళేటప్పటికి అక్కడ చిన్న ఫారెస్ట్ తగిలింది మనకి సాగర్ ముందు మన కొండలు ఎక్కేటప్పుడు అక్కడ కోతుల మంది వచ్చేసింది మా దగ్గరికి. కోతుల మంది వచ్చి రౌండ్ చేస్తే నేను అట్లకి ఏదో ఒకటి పెట్టాలనిపిస్తుంది. మధ్యాహ్నం 1:30-2 అవుతుంది. అవన్నీ వచ్చేసి రోడ్డు మీద వచ్చేటప్పటికి నేను ఆగేటప్పటికి అవి కూడా అయిపోయింది. ఎవరో వెహికల్స్ కూడా ఏం రావట్లేదు అప్పుడు. సరే అని చెప్పేసి బ్యాగ్ అట్లా ఏదైనా పెడదామని చెప్పేసి మొత్తం తీసి పెడుతూ ఉంటుంటే తింటున్నాయి. ఈ జీడిపప్పు తినేస్తున్నాయి, కిస్మిస్ తినేస్తున్నాయి, మొత్తం అన్నీ పెట్టేసి డబ్బాలు కూడా అక్కడ పడేసాను. ఇంకేం లేవు నా దగ్గర. నాకు ఇక్కడ నుంచి బయలుదేరేటప్పుడే వెయిట్ అనిపిస్తుంది ఆ 3-4 రోజులు అవి. ఆ బ్యాగ్ కూడా ఏంటంటే ఇక అక్కడ ఇచ్చేసానండి. ఇచ్చేసి ఇంక బయలుదేరా. ఆ రోజు నుంచి తిరుపతి వెళ్ళే వరకు కూడా ఏ ఊర్లో ఎక్కడ పడుకున్నా కానీ మీకు వీడియోస్ అన్నీ ఉన్నాయి. ప్రతిరోజు ఎక్కడ పడుకున్నా కానీ ఆంజనేయ స్వామి గుడి లేదంటే రామాలయం. అక్కడ నుంచి నన్ను ఆయనే తీసుకెళ్ళాడు. స్వామివారి ఆంజనేయ స్వామికి అప్పచెప్పాడో ఏమో తెలియదు. ప్రతిరోజు నేను అక్కడే. లాస్ట్కి కుక్కల దొడ్డని ఉంటుంది, అక్కడ అన్నమయ్య మార్గం ఉంటుంది. అక్కడ కూడా ఆంజనేయ స్వామి గుడిలోనే పడుకున్నాం లాస్ట్ డే కూడా. ఇప్పుడు అన్నమయ్య మార్గం ఏంటిది? అన్నమయ్య మార్గం అది ఒక ఇదండి, నాకు కూడా అప్పటి వరకు తెలియదు. ఒకటి మూడో దారి ఉందని తిరుమలకి. ఎప్పుడైనా కానీ అలిపిరి లేదంటే శ్రీవారి మెట్ట అని ఉంటుంది. ఈ 2 తెలుసు. నేను ఇటువంటి ఒంటిమిట్ట అటు నుంచి వెళ్ళేటప్పుడు 17వ రోజు అనుకుంటా అక్కడికి వెళ్ళేటప్పటికి కుక్కల దొడ్డ అనే ఊరు చీకటి పడింది. చీకటి పడేటప్పటికి అక్కడ ఆగిపోయి వాళ్ళని ఎక్కడ పడుకోవచ్చు, గుడి ఎక్కడ ఉందంటే ఆంజనేయ స్వామి గుడే చూపించారు. అక్కడ ఇక్కడ పడుకోండి, ఎవరు ఇబ్బంది లేదు, రూమ్లో ఫ్యాన్లు అన్నీ ఉన్నాయని చెప్పేసి వాళ్ళు పడుకోబెట్టారు. పొద్దున్నే మామూలు లేచానండి. నేను లేచి స్నానం చేసి సుప్రభాతం పెట్టుకొని మళ్ళీ బయలుదేరుతున్నా. ఒక 5 అవుతుంది అనుకుంటా మార్నింగ్. సుప్రభాతం పెట్టుకొని మళ్ళీ నడక స్టార్ట్ చేశాను. నెక్స్ట్ డేకి తిరుమల వెళ్తాడు, అలిపిరి కానీ శ్రీవారి మెట్టి కానీ చేస్తాను. అట్లా వెళ్ళే టైంలో నేను ఇట్లా నడుస్తుంటే ఒక 100-150 మంది ఆంజనేయ స్వామి ఫ్లాగ్స్ పట్టుకొని ఇలా పెట్టుకున్నారు. కొంతమంది ఏమో వెనక పెట్టుకున్నారు, తలపైన ఇలా కనబడుతుంది, అలా పెట్టుకొని బ్యాగులు పెట్టుకుని నడుస్తూ ఉన్నారు ఒకళ్ళు వెనక ఒకళ్ళు రోడ్డు పక్కన. నడుస్తుంటే వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు ఇంతమంది ఆంజనేయ స్వామి ఫ్లాగులు పెట్టుకొని అని చెప్పేసి నేను ఒక అతను నాపై అడిగా, స్వామి ఎక్కడికి వెళ్తున్నారు మీరు అంటే తిరుపతి. మరి ఏంటి ఇట్లా నడుస్తున్నారు ఏంటి, ఎక్కడి నుంచి వస్తున్నారంటే కడప పక్కన ఊర్లన్నీ కలిసి ఒక 30 ఆ ఊర్లో 10 మంది ఈ ఊర్లో 10 మంది వాళ్ళంతా కలిసి ఒకరోజు వెళ్దామని ప్లాన్ చేసుకొని వాళ్ళు ఒక 2 ట్రాక్టర్లు పెట్టుకున్నారు.
ఓకే. ఈ 4 రోజులు నడిచారు కదా, 4 రోజులు ఎక్కడైనా స్టే చేసి పిల్లలు ఉన్నారు, ఆడవాళ్ళు ఉన్నారు, ముసలోళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ కలిసి అక్కడ వంటలు చేసుకొని తిని మళ్ళీ మార్నింగ్ బయలుదేరడం. ఓకే. అలా 4 రోజుల నుంచి నడుస్తున్నారు అక్కడికి వచ్చేటప్పటికి నేను కూడా మీతో రావచ్చా అంటే రండి భలేవాళ్ళే మాతో ఏముంది అన్నారు. ఏంటి కొత్తగా ఉంటుందా అన్నిటి అంటే మిగతా వాటికన్నా? ఉంటుందండి. మొత్తం ఫారెస్ట్ ఇప్పుడు మన పుష్ప సినిమాలో ఎలాగైతే ఎర్రచందనం అవన్నీ ఉన్నాయో ఆ మార్గం అంతా అవి ఎర్రచందనమే. కొట్టేసి వెళ్ళకూడదండి. ఫారెస్ట్ వాళ్ళు ఈ 100-150 మంది అందరూ గ్యాదర్ అయ్యి పలానా రోజు వస్తున్నామంటే సంవత్సరంలో ఒక 2 రోజులు 3 రోజులు ఓపెన్ చేస్తారు. అది ఫారెస్ట్ వాళ్ళు పర్మిషన్ ఇస్తారు వాళ్ళకి. అచ్చా, అది వాళ్ళ బౌండరీస్ అంటే వాళ్ళ బౌండరీస్, ఫారెస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ కాదు కదా. అంటే ఇప్పుడు మనం ఒక 100 మంది అనుకొని వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకొని వాళ్ళకి ఇంకా సంబంధం లేదు ఏమైనా సరే లోపల అట్లా వాళ్ళు ఒక గైడ్ని పంపిస్తారు. అచ్చా, ఓకే. ఎటు వెళ్ళిపోతారో తెలియదు కదా ఫారెస్ట్లో. ఒకళ్ళనక ఒకళ్ళు నడవటమే, మధ్యలో అక్కడక్కడ వాగులు తగులుతూ ఉంటాయి, రాళ్ళు గుచ్చుకుంటూ ఉంటాయి, కాళ్ళకి చెప్పులు ఉండవు, ఏముండవు కదా. ఇట్లా ఫారెస్ట్లో అలా 20 కిలోమీటర్స్ ఉంటుందండి. అంటే మామూలు మార్గంలోనే చిరుతపుల్లి ఇవన్నీ వచ్చాయి కానీ మీకు ఎదురవలేదు. సో మొత్తానికి ఇప్పుడు 650 కిలోమీటర్లు పవన్ కళ్యాణ్ గారి గురించి చేశారు, ఆ గాజు గ్లాస్ గురించి తెలిసిందా? ఆయన దాకా పోనీ వెళ్ళిందని తెలిసిందా మీకు? వెళ్ళలేదండి, ఇది నా పర్సనల్గా చేసింది. ఎందుకంటే ఇప్పుడు ఆది గారు కానీ ఎంతోమంది వాళ్ళు వచ్చే ఇన్కమ్ను కూడా పక్కా పెట్టేసి పవన్ కళ్యాణ్ గారి గురించి అందరూ క్యాన్వసింగ్ చేస్తున్నారు. మొత్తం స్వచ్ఛందంగా వాళ్ళగా వెళ్ళి చేస్తున్నారు. ఏదో నా వరకు నేను ఏదైనా చేద్దాం అని చెప్పి వెళ్ళిందే తప్ప దాన్ని కూడా నేను షూట్ చేసింది కూడా ఇంట్లో వాళ్ళ గురించి, ఎప్పుడు ఎక్కడున్నాను, ఏం చేస్తున్నాను, ఊరికి నా మెమరీ గురించి చేసుకున్నారండి. అయితే కొంతమంది ఫ్రెండ్స్ అన్నారు, మా మిత్రులు లాంటి వాళ్ళు, ఇంత చేసావు కదా కనీసం చెప్పుకుంటే బాగుంటుంది కదా నలుగురికి, ఒక వ్యక్తి గురించి ఇంత చూపిస్తున్నాను. మధ్యలో సన్నివేశాలు అంటే చాలా ఉన్నాయండి. Taste the Daily. Hi, this is Dimple Hayati. Please subscribe to India Glitz Telugu. హాయ్, నేను మీ రవివర్మ. సబ్స్క్రైబ్ చేయండి ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్, దిస్ ఇస్ ఆది సాయి కుమార్. సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్, దిస్ ఈజ్ శ్రీనివాస్ వడ్లమాని, తెలుగు క్యారెక్టర్ ఆర్టిస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లిట్స్ తెలుగు.